హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను పటియాలా ప్యాంట్ కటింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్. దీనికోసం మనం 2 మీటర్ల లేదంటే మనకి ఎక్కువ లొంబు కావాలంటే 2.5 మీటర్లు క్లాత్ తీసుకొని దానికి మన వైపు మడత ఉండి ఓపెన్ మనకి ఆపోజిట్లో ఉండాలన్నమాట. ఇది నేను పాత ప్యాంట్తోని కొలత చూపిస్తున్నాను ఫ్రెండ్స్. సింపుల్ అనమాట. ఇది వీడియో కోసమే నేను ఇలా కట్ చేస్తున్నాను, కానీ అసలు అయితే టేప్ అవసరం లేకుండానే మనం కట్ చేసుకోవచ్చు. ఇంకోండి, ఉన్నదానికంటే ప్యాంట్ పొడవు ఉన్నదానికంటే 2 ఇంచులు ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచులు ఎక్కువ ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టుకునే దానికోసం. ఇక్కడ నేను కిస్తా తీస్తున్నాను ఫ్రెండ్స్. కిస్తా మనం పైభాగం 6 పెట్టుకొని, అంటే పర్సనాలిటీ ఉన్నదాన్ని బట్టి. ఇదైతే కొంచెం హెల్తీగా ఉన్న వాళ్ళ ప్యాంట్ అనమాట. ఇదిగోండి, ఇలా కిస్తాని మనం ఎంత ఉందో అంతే పెట్టుకున్నాను అనమాట. దానికి కొంచెం 2 ఇంచులంతా మనం ఎక్కువ పెట్టుకుంటే సరిపోయిద్ది. ఇదిగోండి చూడండి ఫ్రెండ్స్, అక్కడి నుంచి ఇక్కడికి కిస్తా దగ్గర నుంచి కాలు మడిమ దగ్గర వరకు కూడా పైనుంచి కిందకి ఇలా ఒక గీత గీసుకుంటే సరిపోయిద్ది. మనం స్కేల్తో గీసుకోవచ్చు, లేదంటే టేప్తోనైనా ఇలా గీసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ ఉన్న పాత ప్యాంట్నే సేమ్ ఎలా ఉందో యాస్టీస్గా అలా పెట్టామన్నమాట. కాకపోతే కింద మడెం దగ్గర 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టాను. తర్వాత కిస్తా దగ్గర కూడా కొంచెం మందం కోసం పెట్టాను అనమాట. ఇదిగోండి, పై భాగం నడుం భాగం 6 ఇంచులు ఉంది. 6 ఇంచులు అంటే మనం ఫోల్డ్ చేసుకోవడానికి 2 ఇంచులు ఎక్స్ట్రా కావాలి. తర్వాత కింద కూడా కావాలన్నమాట. సేమ్ ఫ్రెండ్స్, ఏం లేదు, సింపుల్ అనమాట. ప్యాంట్ మొత్తాన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి మనం దాని మీద గీతలు గీసుకొని, ఇదిగోండి చూడండి, జాయింట్ నా వైపు ఉంది, ఓపెన్ నాకు ఆపోజిట్లో ఉందన్నమాట. ఈ పైన ఏంటంటే మనం బొందు ఎక్కించుకోవడానికి కోసం పెట్టానన్నమాట. ఇదిగోండి, ఇది కొంచెం హెల్దీ ప్యాంటు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పెట్టుకొని ఈ 2 ఇంచులు ఎక్స్ట్రా ఇవి ఎందుకంటే కుట్లల్లో కలిసిపోవడం కోసం అనమాట. అలా మార్క్ చేసుకోవడమే. చాలా సింపుల్ ఫ్రెండ్స్. అసలు ఈ ప్యాంట్ కుట్టడం కూడా మనం బయట ఇప్పుడు పటియాలా ప్యాంట్ విడిగా తీసుకోవాలంటే 300, 350, 400 కూడా అలా తీసుకుంటున్నారు. అవి ఏంటంటే మనకు కుట్టే శ్రమ లేదనుకుంటాం, కానీ అవి ఎక్కువ రోజులు మనకి ఇవ్వమన్నమాట. మనం ఎప్పుడైనా డ్రెస్సుల మీదకి రాకపోతే విడిగా తీసుకోవాలనుకుంటే పాప్లైన్ క్లాత్ తీసుకుంటే మనకు ప్యాంట్ దాదాపు అసలు 7-8 ఏళ్ళు కూడా వస్తుంది అనమాట. అంత గట్టిగా ఉంటుంది పాప్లైన్ క్లాత్. ఇదిగోండి, ఇలా మార్క్ చేసుకోవడమే. నేను ఇది నైట్ టైం ఫ్రెండ్స్ నేను ఇది కట్ చేసేది. ఎందుకంటే నేను కాలేజీకి వెళ్ళొచ్చి పిల్లల్ని చదివించుకునేటప్పుడు నేను గిరాకీ బట్టలు కానీ నా బట్టలు కానీ ఉంటే కుట్టుకుంటాను అనమాట. అయితే ఇది పటియాలా ప్యాంటు. ఇది చాలా సింపుల్. అసలు మనం అనుకుంటాం చాలా కష్టపడాలేమో అనుకుంటాం, కానీ ఒక్కసారి ఒక ప్యాంట్ కుట్టడం వస్తే చాలా సింపుల్ అనమాట. ఫస్ట్లో నాకు కూడా చాలా ఇబ్బంది అయ్యేది. అంటే ప్రిల్స్ పెట్టే దగ్గర అటువైపు ఇటువైపు అలా కొంచెం అర్థం కాకపోయేది అనమాట. కానీ మనమే కుట్టుకుంటాం కాబట్టి చాలా సింపుల్ మెథడ్లో కట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే మిషన్ కొనుక్కొని చక్కగా ప్రాక్టీస్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రాక్టీసే మెయిన్ అనమాట. నేనైతే చాలా రోజులు ఉట్టిగా మిషన్ని ఉట్టి కాళ్ళతోటే అలా తొక్కుతూ ఉండేదాన్ని. ఇదిగోండి, ఇలా తర్వాత నేను ఒక 1 ఇయర్ అంత అయిపోయిన తర్వాత బయట గిరాకీ బట్టలు కూడా తీసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. నేను కాలేజీకి వెళ్ళొచ్చిన తర్వాత ఈవినింగ్ పిల్లలకు చదివించుకుంటా ఏమన్నా టైం ఉంటుంది కదా ఫ్రెండ్స్ కొంచెం, అలాంటప్పుడు ప్యాంట్లు కానీ లేదంటే బ్లౌజులు కానీ అవి కట్ చేసి పెట్టుకుంటా. ఒక ½ అన్ అవర్ అంతలోనే మనకు అయిపోతుంది, బ్లౌజ్ అయినా ప్యాంట్ అయినా. ఇదిగోండి, ఇలా నేను అంతా కూడా స్ట్రైట్గా పెట్టుకుంటున్నాను అనమాట. అయితే నేను ఇక్కడ ఒకటి చూపించడం కటింగ్లోనే మనకి కిస్తా మంచిగా రావడం కోసం అది ఒకటి ఉంది ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఇంకో ప్యాంట్ కట్ చేసినప్పుడు చూపిస్తాను అనమాట మీకు. ఇంకోండి, ఇక్కడ కాలి మడం దగ్గర వరకు కట్ చేసుకుంటున్నా. ఇది కట్ చేసుకున్న తర్వాత ఇక ప్యాంట్ని మనం మార్క్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్, అలా స్ట్రైట్గా గీత గీసి కట్ చేసుకోవడమే. ప్యాంట్ అయితే చాలా సింపుల్. ఇంకా దీనికంటే కూడా చుడీ ప్యాంటు, ఇది స్ట్రైట్ కట్ ప్యాంట్, అవి ఇంకా సింపుల్ అనమాట. దీనికి ఏంటంటే మనం ప్రిల్స్ పెట్టాల్సి ఉంటుంది కదా, అందుకోసం ఇగోండి ఇలా అంతా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది ఇక్కడ ఏం చేస్తున్నా అంటే అంతా ఈక్వల్గా అడుగున ఒక క్లాత్ ముక్క కొంచెం తక్కువ ఉందన్నమాట. మనం అంతా కూడా ఈక్వల్ చేసి కట్ చేసి పెట్టుకుంటే సరిపోయిద్ది. అంతే ఫ్రెండ్స్, ప్యాంట్ కటింగ్ అయితే చాలా చాలా సింపుల్. ఇదిగోండి 4 ముక్కలు ఉంటాయన్నమాట. జాయింట్ మనకు ఆపోజిట్లో ఉండాలి.
ఓపెన్ మనకు ఆపోజిట్లో ఉండాలి, క్లోజ్ ఏమో మన వైపు ఉండాలన్నమాట. అంతే, చాలా సింపుల్ ఫ్రెండ్స్ ప్యాంట్ కట్ చేసుకోవడం. ఇది పటియాలా ప్యాంట్ అనమాట. ఇది క్లాత్ కొంచెం ఎక్కువగానే ఉంది, పై వైపున కట్ చేస్తున్నాను నేను. ఇది మనం ఇంకోటి ఏంటంటే ప్యాంట్లకి మనం ఎప్పుడు కూడా ఎలాస్టిక్లు వేసుకోవద్దు ఫ్రెండ్స్. ఎలాస్టిక్లు వేసుకుంటే కొన్ని రోజులకి లూజ్ అయిపోతూ ఉంటాయి. ప్యాంట్కి బొందే కరెక్ట్ అనమాట. నేను ఇప్పుడు బొందు కోసం ఇది నడుము ముక్క కట్ చేసుకున్న, కింద కాళ్ళ ముక్క కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బొందు ముక్క కట్ చేసుకుంటున్నాను అనమాట. బొందు ముక్క కట్ చేసుకుంటే ప్యాంట్ కటింగ్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్, నేను స్టిచ్చింగ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పెడతానమాట. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది మనం పటియాలా ప్యాంట్ మనకి ఆది ప్యాంట్ ఉంటే చాలు. ఆది ప్యాంట్ లేకపోయినా కూడా మనకు కొంచెం అంటే ఎప్పుడంటే మనం టేప్తో పర్ఫెక్ట్గా అవుతాం. ఈ ఆది ప్యాంట్ తోటి మనకు వచ్చినప్పుడే మనం పర్ఫెక్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఇదిగోండి బొందుకి నేను ముక్క కట్ చేసుకున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మిషన్ కొత్తగా నేర్చుకునే వాళ్ళు చక్కగా నేర్చుకోండి ఫ్రెండ్స్, మనకి చాలా మనీ సేవ్ అవుతుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.